ఫ్రెండ్స్ అందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. మనం వింటూ ఉంటాం, ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుందో వోలటాలిటీ పెరుగుతుందని చెప్పేసి. వోలటాలిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయన్నమాట. అయితే ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగిన తర్వాత ఏమవుతుందంటే నార్మలైజేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా విక్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అరౌండ్ 16 దాకా. దాని తర్వాత కూడా 16 దాకా రావడం జరిగింది. ఈ 2 days అనేది మనం ఒకసారి చూద్దాం ఆప్షన్ ప్రీమియమ్స్కి ఏమైందని చెప్పేసి. ఈ డేట్ వచ్చేసరికి 27th January అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విక్స్ అనేది హైలో ఉన్నప్పుడు మనం స్ట్రాడల్ అనేది సెల్ చేసాం అనుకుందాం, షార్ట్ స్ట్రాడల్. అప్పుడు ప్రీమియమ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చూద్దాం. 27th January అనే దాన్ని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం మనం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 27th, ఇప్పుడు ఫిబ్రవరి కదా, 27th Januaryకి వెళ్తున్నాను. ఆ రోజు ట్యూస్డే కూడా ఉంది. వెళ్ళిన తర్వాత ఇండియా విక్స్ అనేది ఆ టైంలో హెవీగా రైజ్ అయింది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం 9:20కి స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాం అనుకుందాం. సో అరౌండ్ ఆ టైంలో ఏంటంటే 9:20 టైంలో మనకి 25,000 దగ్గర ఉంది ఏంటిది, నిఫ్టీ అనేది. సో ఎట్ ద మనీ మనం కాల్ అండ్ పుట్ అనేది రెండు కూడా సెల్ చేస్తున్నాం. ఎందుకు సెల్ చేస్తున్నాం అంటే, షార్ట్ స్ట్రాడల్ ఎందుకు తీసుకుంటున్నామంటే విక్స్ అనేది చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. ఓకే, సో విక్స్ ఎక్కువగా ఉంది, కూల్ ఆఫ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ అనేది పడిపోతాయి. సో దీన్ని ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ అనేది తీసుకొని నేను ఆటో ప్లే అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ మారుతూ ఉంటుంది. సో డిప్లాయ్ చేయగానే మనకి 1200 ప్రాఫిట్, దాని తర్వాత 1300 దాకా లాస్ అనేది రావడం జరిగింది. సో టోటల్గా ఎండ్ ఆఫ్ ది డేకి ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి 1900, 3000, 3400, 3600, ఓకే, సో 3700 మంచి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. 4000 విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో చూద్దాం, 500 లాస్ చూపించింది మళ్ళీ. ఇండియా విక్స్ అనేది హెవీగా ఉంది. సో మ్యాక్స్ ప్రాఫిట్ అయితే 4000 దాకా వెళ్ళింది, మ్యాక్స్ లాస్ 2000 దాకా వెళ్ళినట్టుంది. సో ఇది స్ట్రాడల్ అనమాట. 4500 చూపించింది మ్యాక్స్ ప్రాఫిట్, 4500, 4200, స్టిల్ గ్రీన్లోనే రన్ అవుతుంది. 6000 కూడా వెళ్ళింది, సూపర్ అబ్బా. 2 అయిపోయింది, 7000 వెళ్ళింది, 7500, 7700, 2.5 అవుతుంది, 8000, 8200, 5000కి వచ్చింది, 4000కి వచ్చింది. ఎందుకంటే మార్కెట్ వన్ డైరెక్షన్, యూని డైరెక్షన్లో ఉన్నప్పుడు అట్లా వెళుతూ ఉంటుంది అనమాట. సో మొత్తం మీద మనం ఆ రోజు చూసుకున్నట్టయితే స్ట్రాడల్, షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తే మ్యాక్స్ 8000 దాకా ప్రాఫిట్ వెళ్ళింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూస్తే కూడా మనకి 2262 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరిగింది.